వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకొక కొత్త రెసిపీ అయితే నేను మీకు చూపిస్తున్నాను. చాలా రోజులైంది ఈ మధ్యన మా ఇంట్లో వంట చేయక. అంటే నేను ఊరెళ్ళాను, ఆ ఊరెళ్ళిన వీడియోసే పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్యన ఇంట్లో వంటవి అవి నేను చేయలేదు. యాక్చువల్గా ఊర్లో కూడా చేసినవి ఉన్నాయన్నమాట, రెసిపీస్ పోస్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఒక్కొక్కటి నిదానంగా చేద్దామని డిలే అవుతుంది. ఇప్పుడైతే నేను మా ఇంట్లో చేస్తున్న ఒక రెసిపీ అయితే నేను మీకు షేర్ చేసుకుంటాను. అదేంటంటే గోరుచిక్కుడు. మనం రెగ్యులర్గా అటు ఇటు చేసుకుంటాం. కొంచెం బాగా మనకి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, మనకి ఎప్పుడైనా కొంచెం గోరుచిక్కుడుతోనే కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఫ్రీగా ఉంటే మీరు అప్పుడు కావాలనుకుంటే నా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు అప్పుడు చూసుకోవచ్చు. వెంటనే చూడాలని అవసరం లేదు కదండి. ఎవరికి ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు. అలానే ఇంకోటి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ ఫ్లేవర్స్ అన్నీ నేను ఏమేమి యాడ్ చేశాను అవన్నీ నేను మీకు చెప్తూ నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మీరు చూడొచ్చు. స్కిప్ చేసి అటు ఇటు చూసారనుకోండి ఏం అర్థం కాదు. మనకు రెసిపీ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది మీరు చేసుకున్నప్పుడు. ఓకేనా? ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా, అంటే కామన్గా మనం రెగ్యులర్గా అటు ఇటు చేసుకుంటుంటాం, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి బోర్ కొట్టకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చూసేద్దాం. గోరుచిక్కుడు ఇలా వేపుకున్నాం కదా, దీన్నంతటిని కలిపి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. నేను ఇలా వేపేసాను చూడండి. ఈ మనకు ఇలా రావాలి మొత్తము, అంటే కొంచెం ఎక్కువ మాడకోకుండా మరి ఎక్కువ ఇది కాకుండా మనకి ఈ టైప్లో వచ్చేస్తే మనం ఇంకా కడాయిలో నుంచి పక్కకు తీసేసుకోవాలి. ఇవన్నీ ఇలా అంటే ఇందులో ఇలా వేయించడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న అంటే కొంచెం లైట్గా ఇవి చేదు వస్తుంటాయి కదా, ఆ చేదు అనేది పోయి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. ఆ డిఫరెంట్ ఫ్లేవర్ కోసమే మనము ఇలా చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇలా చేశాను అనమాట ఫస్ట్. తర్వాత అయితే ఇదైతే పక్కకు తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది మామూలుగా మనకు ఏం వేయను కదా, ఆయిల్ ఏం లేకుండా ఉత్తిగా మనం కట్ చేసుకున్న వాటిని జస్ట్ నేను ఇలా వేసేసుకొని వేయించేసుకున్నాను అన్నమాట. అందుకని చెప్పేసి మనకు ప్యాన్ అనేది మాడిపోయింది. అలా కాకుండా ఆయిల్ అలా ఇలా వేసుకోకూడదు, ఎందుకంటే అవి కొంచెం వేయించాలన్నమాట. మనం పల్లీలు ఎలా వేయించుతామో అలా వేయించాలి. ఒలుచుకున్న తర్వాత ఒక వాష్ చేసేసి మనం అలా చేసేస్తే మనకు అలా వస్తాయి. అందుకే ప్యాన్ కిందంతా మాడిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇట్లా దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. దీంట్లో కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. అంటే నేను గిన్నెలు అటు ఇటు మూవ్ చేసేవే, బయట నుంచి ఏం కాదు. ఇప్పుడు జస్ట్ ఆయిల్ వేయాలి. ఇగో చూడండి, నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా నేను ఒక టూకి కొంచెం పైన వేసాను. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు హీట్ కావాలి కదా ఆయిల్, అంతవరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. కొంచెం ఇందాక వాటర్ పడ్డాయి, అందుకని ఎగురుతుంటే మూత పెట్టేశాను నేను. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకోవాలి. కరివేపాకు, ఒకటి ఎండుమిర్చి వేసాను. ఇవన్నీ కొంచెం ఇట్లా వేగాక ఆల్రెడీ వేగిపోయినాయి. ఇప్పుడు నేను ఇవి గోరుచిక్కుడు ఏవైతే ఉన్నాయో మనం వేయించుకున్నవి అవి నేను వేసేసాను ఇందులో. ఇలా వేసేసాను కదా. ఇలా వేసిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు
ఇది పల్లీల పౌడర్ అండి. పల్లీలు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయ అన్నీ మిక్సీకి వేసుకొని నేను ఇలా చేసుకున్నాను. దీన్ని నేనంటే ఇలా చేసుకొని పెట్టుకుంటానమాట. టక్కుమని ఎప్పుడైనా అవసరం అయితే నేను నార్మల్గా వేరే అన్నిట్లోకి యూజ్ చేస్తుంటాను. ఇది రెగ్యులర్గా మనకు కూడా మంచిదే కదా ఎక్కువ యూజ్ చేయడం వల్ల పల్లీలు, అందుకని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తుంటాను. దీన్ని ఇప్పుడు నేను ఇందులోకి వేసేస్తాను. అంటే మనము ఇది మంట తగ్గించేసుకొని నేను ఇదంతా వేసేస్తున్నానండి. నాకు ఇవి 1/2 కిలో తీసుకున్నా. నేను 1/2 కిలోకి నాకు ఇన్ని వచ్చాయి కదా, నేను ఎక్కువ తీసుకోలేదు. మొత్తం ఇలా కలిపేసేయాలి. ఇక్కడ నేను ఇప్పుడు గెరటితోటి ఎలా కలుపుతున్నాను మొత్తం ఇలా కలిపేసేయాలి. ఈ టైంలో మనము కొంచెం టమాటా కూడా, నేను ఒక చిన్న టమాటా, ఇప్పుడు అసలే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకని చెప్పేసి ఒక టమాటా వేసేసుకుంటున్నా ఫ్లేవర్ కోసము. ఇలా ఇందులో నేను సాల్ట్ అవన్నీ నేను ముందే వేసానండి ఆ పల్లీల పౌడర్లో, అందుకని సాల్ట్ అయితే నేను ఎక్కువ వేస్తలేను. ఇప్పుడైతే పసుపు కొంచెము యాడ్ చేస్తాను. పసుపు యాడ్ చేశాను. కారం కూడా నేను అందులో యాడ్ చేశాను కాబట్టి ఇంకా ఎక్కువ అయితే యాడ్ చేయలే. కొంచెం ధనియాల పొడి వేసాను. అన్నీ వేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. ఇలా మనకి ఇవి ఆయిల్లో అంత బాగా ఇదవుతాయి అన్నమాట. నేను అంత మొత్తము సిమ్లో పెట్టేసుకొని చేస్తున్నానండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట. కొంచెం ఇంగువ వేసాను. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. అంటే మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ మనం కాసేపు వదిలేస్తాం కాబట్టి కింద అడుగంటుతుంది అనమాట. అందుకని చెప్పేసి మీ సిమ్లో పెట్టేసుకొని నేను ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను. ఇలా కాసేపు వదిలేసేయాలండి. ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదు, 6-7 మినిట్స్ వదిలేసేయాలి ఇలా. ఈలోపు నేను చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాను. మనకు 6-7 మినిట్స్ అయ్యే వరకే ఇది కొంచెం నానుతుంది. ఇప్పుడు నేను ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను అండి, ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని వేసాను ఇప్పుడు అంతే. అంటే మనకు కింద అడుగంటకుండా ఉండడానికి కొన్ని వేసాను. ఇలా వేసేసాక ఇప్పుడు ఇదైతే చింతపండు పులుసు ఉంది కదా, దీన్ని గుజ్జు ఒకటి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ గుజ్జు తీసుకున్నానండి, ఇది నేను దీంట్లోకి వేసేస్తున్నా. ఈ ఫ్లేవర్ మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇలా మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. ఇందులో ఇంకా ఎక్కువ వాటరు మనకి ఇవే సరిపోతాయి. ఇంకొంచెం ఇందాక ఒక గ్లాస్ అన్నాను కదా, అందులోటివి కొంచెం యాడ్ చేసుకుంటున్నా. ఈ టైంలో మీరు కావాలంటే సాల్ట్ కానీ ఏదైనా కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు చూసుకోవచ్చు. నాకు ఇందులోకి కారం తక్కువైందండి, అందుకని చెప్పేసి నేను కారం కొంచెం వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. అలానే సాల్ట్ కూడా కొంచెం తక్కువైంది. ఇలా సాల్ట్ కొంచెం వేసేసాను. ఇప్పుడు ఏవైతే రిమైనింగ్ వాటర్ ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలండి. ఇవి కూడా వేసేసాను. వేసేసి ఒకసారి తిప్పేసేయాలి గెరటితోటి ఇలా నీట్గా. మనకి ఇట్లా వాటర్ ఉంటుందండి, గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఉడికిన తర్వాత ఇలా ఉంటేసి ఇలా పెట్టేసి మనం కుక్కర్ మూత పెట్టేసామనుకోండి, అంతే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, మీడియము ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతుంది.
మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉంచారనుకోండి, మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది మనకు కర్రీ అనేది. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసి నేను కుక్కర్లో నుంచి తీసి గిన్నెలోకి వేసేసాను. ఇలా వచ్చేసింది.